ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యం నమః. మిత్రులారా, ఈరోజు మనం మార్కండేయ పురాణంలో చెప్పబడినటువంటి కువలయాసుడు, మదాలస, అలర్కుల యొక్క కథను చెప్పుకుందాం. ఈ కథ చాలా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ అంటారు చూసారా, అట్లా అనమాట. అనేక మలుపులు తిరుగుతూ సాగుతుంటుంది ఈ కథ. పూర్వం శత్రుజిత్తు అనేటువంటి ఒక మహారాజు ఉండేవాడు. అతడి కుమారుడు సద్గుణ సంపన్నుడైనటువంటి వాడు ఋతుధ్వజుడు. ఈ ఋతుధ్వజుడైనటువంటి కుమారుడు చాలా అందగాడు, యోగ్యుడు, ధర్మాత్ముడు. అయితే ఇతను ఇంత ధర్మాత్ముడై ఉండటం వలన ఇతని యొక్క క్వాలిటీస్ చూసి నాగలోకానికి చెందినటువంటి అశ్వతరుడు అనేటువంటి నాగరాజు కుమారులు ఇద్దరున్నారు. వాళ్ళు ఈ యొక్క ఋతుధ్వజుడి యొక్క మంచితనం చూసి ఇంత స్నేహం చేయాలనిపించింది వాళ్ళకి. వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు బేసిక్గా. అందువల్ల వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ నది అవతల మా ఊరుంది అన్న పాయింట్ మీద ఈ యొక్క ఋతుధ్వజుడితో ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేశారు. ఋతుధ్వజుడు చాలాసార్లు అడిగాడు, మీ ఊరు వెళ్దాము, మీ ఇంటికి వెళ్దామని. అయినా కానీ వీళ్ళు ఆయన్ని తీసుకెళ్లకుండా మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతూ ఉంది. సో నాగరాజు కుమారులు ఇద్దరు కూడా మానవ రూపంలో ఈ యొక్క ఋతుధ్వజుడి ఇంట్లోనే ఉంటూ ఉండేవాళ్ళు. ఈవినింగ్ నైట్ అవుట్స్, సరదాగా కబుర్లు, కాలక్షేపాలు, మంచి చెడు నడుస్తూ ఉండేవి. ఇలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఒకరోజు ఈ శత్రుజిత్తు మహారాజు సభలో ఉండగా గాలవుడు అనేటువంటి ఒక ముని అక్కడికి వచ్చాడు. వచ్చి, మహారాజా, నేను ఒక యజ్ఞం చేస్తున్నాను. ఆ యజ్ఞానికి చంద్రకేతు అనేటువంటి రాక్షసుడు తీవ్రంగా విఘ్నాలు కలిగిస్తూ ఉన్నాడు. ఈ యొక్క విఘ్నాల నుంచి నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నేను యజ్ఞదీక్షలో ఉన్నాను, అందుకని వాడిని ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను అని చెప్పి ఆయన ఏమన్నాడంటే, నేను ఒకసారి తపస్సు చేసినప్పుడు సూర్యుడి యొక్క వరప్రసాదం వల్ల ఒక అశ్వం నాకు లభించింది. దాని పేరు కువలయాశ్వము అన్నారు. కువలయాశ్వము, కువలము అంటే భూమండలం అని అర్థం అనమాట. సో ఈ భూమండలం అంతా తిరగలిగినటువంటి అశ్వం అనమాట. అంటే ఒక విధంగా ఫ్లయింగ్ ఆబ్జెక్ట్. ఈ యొక్క కువలయాశ్వం నా దగ్గర ఉంది. నేను నీ కుమారుడి నుండి ఋతుధ్వజుడికి ఇస్తాను దీన్ని. దాని సహాయంతో అతడు నా యొక్క యజ్ఞాన్ని రక్షించాలి, ఆ రాక్షసుల బారి నుంచి నా యొక్క యజ్ఞాన్ని రక్షించాలి అని చెప్పని అతను ప్రార్థించాడు. అప్పుడు ఆ ఋతుధ్వజుడు ఆ కువలయాశ్వాన్ని స్వీకరించాడు. ఆ విధంగా ఋతుధ్వజుడు కాస్త కువలయాశ్వుడు అనేటువంటి పేరుతోటి ప్రసిద్ధి పొందాడు. ఈ విధంగా ఇక్కడి నుంచి మనం ఈ క్యారెక్టర్ని కువలయాశ్వుడు అని చెప్పుకుందాం. ఈ కువలయాశ్వుడు అశ్వం మీద కూర్చొని ఆ యొక్క గాలవ మహర్షి యొక్క యజ్ఞం ప్రాంతంలోకి వచ్చాడు. వచ్చి అక్కడ జాగ్రత్తగా కాపలా కాస్తూ ఉన్నాడు, యజ్ఞానికి ఎటువంటి భంగం కలగకుండా. అప్పుడు ఈ చంద్రకేతు అనేటువంటి రాక్షసుడు ఎవడైతే ఉన్నాడో వాడు ఒక పంది రూపంలో ఆ యొక్క యజ్ఞ ప్రాంతంలోకి ఎంటర్ అయ్యాడు. ఎంటర్ కాగానే వెంటనే ఇమ్మీడియట్గా మన యొక్క కువలయాసుడు బాణంతో ఆ రాక్షసుని కొట్టాడు. కొట్టగానే వాడు పారిపోయాడు. పారిపోగానే మనం ఊరుకుంటామా? కువలయాసుడు అతన్ని చేజ్ చేసుకుంటూ తన అశ్వం మీద ఫాలో అయ్యాడు. పాలైతే వాడు పాతాళంలోకి వెళ్ళిపోయాడు. పాతాళంలోకి వెళ్ళిపోతే వాడిని చేజ్ చేసుకుంటూ ఇతడు కూడా పాతాళంలోకి వెళ్ళాడు తన అశ్వంతో సహా. ఈ లోపలికి వెళ్ళేసరికి లోపల ఎవరూ కనపడలేదు. ఒక పెద్ద గొప్ప భవనం ఒకటి కనపడుతోంది. చంద్రకేతు అనే రాక్షసుని ఎదుక్కుంటూ వెళ్ళినటువంటి కువలయాసుడు ఆ భవనంలోకి ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయితే అక్కడ ఒక మధ్య వయస్కురాలైనటువంటి ఒక మహిళ కూర్చుంది. ఆమె పేరు కుండల. ఆ కుండల అనే ఆవిడ కూడా ఒక గొప్ప యోగిని అనమాట. ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మ మీరెవరు? ఒక రాక్షసుడిని నేను ఇప్పుడే బాణంతో కొట్టాను, చంద్రకేతు అనేటువంటి రాక్షసుడిని. వాడు ఇటు నుంచి పారిపోయి వచ్చాడు, మీకేం ఇబ్బంది కలిగించలేదు కదా? వాడు ఎక్కడున్నాడు? వాడిని పూర్తిగా సంహరించాల్సినటువంటి అవసరం ఉంది, వాడు చాలా ప్రమాదకారి అని చెప్పని అన్నాడు. ఆవిడేం మాట్లాడకుండా ఈ కుండల మెట్లెక్కుతూ పైకి వెళ్తోంది. దాంతో కువలయాసుడు తన యొక్క అశ్వంతో టాప్ ఫ్లోర్కి వెళ్ళాడు. టాప్ ఫ్లోర్కి వెళ్ళేసరికి అక్కడ ఒక అద్భుత సౌందర్య రాశి అనేటువంటి ఒక మహిళ కనపడింది. అసలు ఎంత మటుకు తన అంత అద్భుత సౌందర్య రాశిని చూడలేదు. ఆమెను చూడగానే ఒకసారి మనసులో కూడా అనేక రకాల స్పందనలు కలిగినాయి. ఈమె పెళ్లి చేసుకుంటే బాగుండు అనేటువంటి కోరిక, ప్రేమ కలిగింది. ఆవిడ ఒక పక్క ఆనందంగా ఇతను చూసి అంతలోనే దుఃఖపడుతూ రోధిస్తూ ఉంది. ఇతనికి అర్థం కాలేదు, ఎందుకు బాధపడుతుంది అనుకుంటున్నాడు. అదే సమయంలో ఈ కుండల అనేటువంటి చెలికత్త మెట్లెక్కుతూ వచ్చిందని చెప్పాను కదా, ఆమె టాప్ ఫ్లోర్కి చేరుకొని అప్పుడు ఆవిడ చెప్తోంది, ఈవిడి పేరు మదాలస, నేను ఈవిడి చెలికత్తెను, నా పేరు కుండల.
ఓకే. ఈమె ఈ మదాలస అనే ఆవిడ విశ్వావసు అనేటువంటి గంధర్వరాజు కుమార్తె. అయితే ఈ దుర్మార్గుడైనటువంటి చంద్రకేతు అనే రాక్షసుడు మాయోపాయంతో ఈమెను ఇక్కడ అపహరించి తీసుకొచ్చాడు. ఎల్లుండి ఈమెను వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు. అందుకనే ఆవిడ దుఃఖపడుతూ ఉంది, బాధపడుతూ ఉంది. నిన్న ఈవిడ ఈ బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోపోయింది. నిన్న చేసుకోపోయినప్పుడు ఆకాశంలో వెళ్తున్నటువంటి కామధేనువు, నువ్వు బాధపడకు, రేపు ఈ చంద్రకేతు అనే రాక్షసుడిని ఒకడు బాణంతో కొడతాడు, అతడే నీ భర్త అవుతాడు అని చెప్పింది. అందుకని ఈమె ఆత్మహత్య ప్రయత్నం విరమించుకొని ఎదురు చూస్తూ ఉంది. నేను కూడా గ్రౌండ్ ఫ్లోర్లో కూర్చుని ఈ చంద్రకేతు అనే రాక్షసుడిని ఎవడు బాణంతో కొడతాడా, వాడు ఎవడా చూద్దాం అనుకుంటున్నాను. నిన్ను చూసేసరికి నాకు డౌట్ వచ్చింది, ఇప్పుడు కన్ఫర్మ్ అయింది నువ్వే కొట్టావని అంది. ఇప్పుడు ఏమిటి, ఇప్పుడు కిం కర్తవ్యం అంటే ఇప్పుడు ఏం చేద్దామని అడిగాడు కువలయాసుడు. ఏమీ లేదు, వాడు ఎల్లుండి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. ఇప్పుడు వాడు బాణం దెబ్బ దిగి ఉన్నాడు కాబట్టి వాడు వెంటనే రాడు, నువ్వు వెంటనే ఇవన్నీ పెళ్లి చేసేసుకో అంది కుండల. అనగానే అప్పుడు కువలయాసుడు అన్నాడు, వివాహం చేసుకోవడం బాగానే ఉంది, కానీ నా తండ్రి అనుమతి కానీ మా పురోహితుడి అనుమతి కానీ లేకుండా స్ట్రైట్ అవే నేను చెప్పకుండా పెళ్ళి ఎట్లా చేసుకుంటాను అన్నాడు. అనగానే అవునా, ఓకే, అయితే ఇప్పుడు నీ వివాహానికి అడ్డం మీ తండ్రి కానీ గురువు కానీ ఎవరైనా అప్రూవల్ ఇవ్వాలి అంతే కదా అంది. అంతేనమ్మా అన్నాడు. సరే అయితే ఉండి ఒక్క నిమిషం అని చెప్పి ఆమె తన యోగ శక్తితోటి వాళ్ళ యొక్క రాజగురువు అయినటువంటి తుందిల యోగి, తుందిలుడు అనేటువంటి వాళ్ళ ఒక యోగి, వాళ్ళ యొక్క గురువు అనమాట, పురోహితుడు, ఆయన స్మరించింది. స్మరించగానే తుందుల యోగు సకల సరంజామాతోటి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి వాళ్ళిద్దరికి కూడా సశాస్త్రీయంగా వివాహం చేశాడు. ఈ వివాహం పూర్తయ్యే టైంకి ఈ చంద్రకేతు అనేటువంటి రాక్షసుడు ఎవడైతే ఉన్నాడో, బాణం దెబ్బ తగిలి వచ్చాడు కదా, వాడు తన సోదరుడైనటువంటి పాతాళకేతు అనేటువంటి రెండో వాడిని తీసుకుని మళ్ళీ ఇద్దరు కలిసి పెద్ద సైన్యంతో ఈ యొక్క కువలయాసుడి మీద యుద్ధానికి వచ్చారు. ఇప్పుడు పెళ్ళైపోయింది, యుద్ధానికి రెడీ అయ్యాడు ఈ యొక్క మన యొక్క కువలయాసుడు. అప్పుడు ఆ జరిగిన యుద్ధంలో ఏదో చచ్చూరుకున్నాడు, మన ఆల్రెడీ దెబ్బతిని ఉన్నాడు అని చంపేశాడు. చంపేసినప్పుడు వాడి సోదరుడైనటువంటి పాతాళకేతు ఎవడైతే ఉన్నాడో వాడు మూర్చిపోయాడు. మన రాజధర్మం ఏంటంటే మూర్చిపోయిన వాడిని కానీ, మద్యం సేవించిన వాడిని కానీ, శరణం కోరిన వాడిని కానీ, వెన్ను చూపించిన వాడిని కానీ, లేదా ఇంకేదైనా సమస్యలు ఉన్నవాడిని కానీ తొందరపడి సంహరించేవాళ్ళు కాదు, వాడికి ప్రాణభిక్ష పెట్టేవాడు. అదే తర్వాత కొంప ముంచేది కూడా. ఈ విధంగా ఈ పాతాళకేతువుకి ప్రాణభిక్ష పెట్టి వదిలేసేసి ఈ యొక్క మదాలసని తీసుకొని తన యొక్క కువలయాశ్వం మీద బయలుదేరి తన నగరానికి వచ్చేసాడు. అప్పుడు ఈ శత్రుజిత్తు తన కుమారుడు ఏమైపోయాడని భయపడుతూ ఎదురు చూస్తూ ఉన్నాడనమాట. చక్కని కోడలతోటి కుమారుడు అక్కడికి రావడంతో ఈ యొక్క శత్రుజిత్తు చాలా సంతోషపడ్డాడు. ఈ విధంగా వాళ్ళు ప్రశాంతంగా తిరిగి రాజ్యానికి వచ్చారు, వివాహం చేస్తున్నారు, హ్యాపీగా ఉన్నారు. అప్పుడు తండ్రి అయినటువంటి శత్రుజిత్తు కువలయాసుడికి ఒక పోర్ట్ఫోలియో ఇచ్చాడు, మినిస్ట్రీ ఇచ్చాడు. ముందు రాజు కావాల్సినటువంటి వాడు కాబట్టి ఈ కుమారుడికి ట్రైనింగ్ కింద ఒక పోర్ట్ఫోలియో ఇచ్చాడు. ఏంటంటే ఋష్యాశ్రమాల పర్యవేక్షణ. ఈ ఋష్యాశ్రమాలన్నీ కూడా సక్రమంగా వాళ్ళకి అంత సక్రమంగా నడుస్తున్నాయా, అక్కడ గురుకులాలు బాగా నడుస్తున్నాయా, వాళ్ళ తపస్సులు బాగా సాగుతున్నాయా, క్రూరమృగాల బాధ ఏమన్నా ఉందా అన్న విషయాన్ని పర్యవేక్షించేటువంటి బాధ్యతని ఈ కువలయాసుడికి అప్పచెప్పాడు తండ్రి. ఆ విధంగా ఈ కుమారుడు కంటిన్యూస్గా తన యొక్క కార్యక్రమంలో నిమగ్నమై చాలా బాగా చేస్తున్నాడు. అందులో తన దగ్గర అశ్వం కూడా ఉంది కదా, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలిగినటువంటి అశ్వం. సో ఆ కువలయాసుడు ఆ అశ్వం మీద చక్కగా ఋష్యాశ్రమాలన్నీ పర్యవేక్షిస్తూ ఉన్నాడు. ఒక రోజున ఈ కువలయాసుడు అడవిలోకి వెళ్ళి అనేక ఋష్యాశ్రమాల దగ్గర తిరుగుతూ ఉన్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఋష్యాశ్రమం కనపడింది. అతను ఆశ్చర్యంగా, ఇంత చక్కని ఆశ్రమం చుట్టుపక్కల నేను చూడలేదనుకుంటూ ఆశ్రమంలోకి వెళ్ళాను. అక్కడ ఒక ఋషి కూర్చుని ఉన్నాడు. ఆ ఋషి కూర్చుని ఉండి దీనవస్థలో కనపడ్డాడు. అప్పుడు కువలయాసుడు అన్నాడు, ఓ మహర్షి, మీరు ఎందుకు బాధపడుతున్నట్టున్నారు, ఏం జరిగింది అన్నాడు. ఏం లేదు, నేను ఒక అద్భుతమైనటువంటి ఒక యాగం చేయాలనుకుంటున్నాను, దానికి చాలా ఖర్చు అవుతుంది, అందుకని ఏం చేయాలని దిగులు పడుతూ ఉన్నాను అన్నాడు. దిగులు పడుతూ ఉన్నానంటే దానికి దిగులు పట్టడం ఏంటి, నేను రాజ్యానికి యువరాజుని, నేను చెప్తున్నాను మీకు, మీరు ఎంత ఖర్చైనా పర్లేదు, మీరు యాగం అద్భుతంగా చేసుకోండి, ఖర్చు నాకు వదిలేసేయండి, నేను డబ్బు పంపిస్తాను అన్నాడు. పంపిస్తానంటే అంత సమయం లేదు రాజా, సమయం లేదు, నేను త్వరగా యాగం పూర్తి చేయాలనుకుంటున్నాను. ఓ పని చెయ్యి, నీ మెడలో ఉన్న రత్నహారం ఉంది కదా, ఆ రత్నహారం నాకు ఇచ్చేయి, దీని సహాయంతో నేను మేనేజ్ చేస్తాను యజ్ఞాన్ని, యాగాన్ని కూడాను.
మళ్ళీ నువ్వు రాజ్యానికి వెళ్ళి డబ్బు పంపించేటటువంటి టైం నాకు లేదు అన్నాడు ఆ యొక్క ముని. అన్నప్పుడు నిజానికి ఈ రత్నాల హారం మదాలస ఇచ్చింది ఎవరికి? కువలయాసుడికి. అందుకని కొంచెం వెనక ముందు ఆలోచించాడు కువలయాసుడు. కానీ ఒక క్షణం పాటు ఆలోచించి ఋషి యొక్క యజ్ఞం కంటే కూడా ఏది విలువైంది కాదన్న భావంతో తన రత్నాహారాన్ని తీసి ఆ ఋషి చేతికి ఇచ్చాడు. ఋషి చేతికి ఇచ్చినప్పుడు ఋషి చాలా సంతోషించి ఆయనకి చక్కగా రిఫ్రెష్మెంట్స్ ఇచ్చి ఈ యొక్క కువలయాసుడికి, ఈ మహర్షి నేను ఇప్పుడే వస్తాను సంధ్యావందనం చేసుకుని అని వెళ్ళాడు. వెళ్ళి నదిలోకి వెళ్ళి నదిలో మునిగి తిన్నగా శత్రుజిత్తు మహారాజు యొక్క రాజ్యంలో ప్రత్యక్షమయ్యాడు. వీడెవరో కాదు, ఆల్రెడీ కువలయాసుడి చేతిలో దెబ్బతిన్నటువంటి పాతాళకేతువున రాక్షసుడు అనమాట. ఆ విషయం ఇతనికి పాపం తెలియదు కదా. సరే, ఆ రాక్షసుడు ఋషివేషంలో శత్రుజిత్తు యొక్క సభామందిరంలో ప్రత్యక్షమై దయచేసి మీరు మదాలసను కూడా ఇక్కడికి పిలిపించండి, ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నాడు. అనగానే మదాలసను కూడా సభకు పిలవడం జరిగింది. పిలిచిన తర్వాత అప్పుడు అందరి సమక్షంలో ఈ యొక్క ఋషివేషంలో ఉన్నటువంటి రాక్షసుడు ఏం చెప్పాడంటే, స్వామి, మీ యొక్క కువలయాసుడు గతంలో చంద్రకేతు అనే రాక్షసుడిని, అదేవిధంగా పాతాళకేతు అనే రాక్షసుడిని ఇద్దరిని కూడా బాణాలతో కొట్టినప్పుడు చంద్రకేతు చనిపోయినాడు, కానీ పాతాళకేతు అనేవాడు తప్పించుకున్నాడు. వాడు మీ యొక్క కువలయాసుడిని చంపేశాడు. చనిపోతూ ఉన్నటువంటి మీ కువలయాసుడు ఈ రత్నహారం నా చేతికిచ్చి నా యొక్క భార్య అయినటువంటి మదాలస చేతికి ఇవ్వండి అని చెప్పి మదాలస అని చెప్పి స్మరిస్తూ ప్రాణాలు వదిలిపెట్టేశాడు నా చేతుల్లోనే అని చెప్పాడు ఈ యొక్క ఋషి వేషంలో ఉన్న పాతాళకేతు. చెప్పగానే శత్రుజిత్తు ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెంది తన కోడలైన మదాలస దగ్గరికి వెళ్ళాడు. మదాలస సింహాసనంలో ఇలాగే కూర్చునుంది, అలాగే ప్రాణం పోయింది. తన భర్త మరణ వార్త వినగానే ఆమె యొక్క ప్రాణం పోయింది. ప్రాణం పోగానే శత్రుజిత్తు ఒక్కసారి ఆమెను కదిపి చూసేసరికి ఆమె పడిపోయింది. విపరీతమైన దుఃఖం. అటు కుమారుడు చనిపోయాడు, అతని శరీరం కూడా దొరకలేదు, ఇక్కడ కోడలు చనిపోయింది. రాజ్యం అంతా కూడా అంధకార బంధనం అయిపోయింది. అందరూ కూడా దుఃఖంలో మునిగిపోయారు. ఆ తర్వాత మదాలసకి అంత్యక్రియలు కూడా పూర్తి చేయడం జరిగింది. చేసిన తర్వాత మర్నాడు ఉదయానికి కువలయాసుడు తిరిగి తన యొక్క అశ్వం మీద రాజధానికి వచ్చాడు. ప్రజలందరూ ఆశ్చర్యపోయారు, ఎందుకంటే చనిపోయాడు అనుకున్నటువంటి యువరాజు తిరిగి బతికొచ్చాడు. వాళ్ళు అలాగే ఆశ్చర్యంగా చూస్తూ ఉన్న సందర్భంలో ఈ కువలయాసుడికి అర్థం కావట్లే. ఎందుకంటే కువలయాసుడు ఋషాశ్రమాల పర్యవేక్షణకి బయటికి వెళ్ళాడు, వచ్చాడు. అక్కడ ఏం జరిగిందనేది ఇక్కడ ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. వీళ్ళందరూ ఏంటి, కాసేపు నన్ను చూసి సంతోషపడుతున్నారు, అంతలోనే కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నారు. వాళ్ళ బాధ ఏంటంటే యువరాజు తిరిగి బతికొచ్చాడు అనేటువంటి ఆనందము, అదే టైంకి మదాలస చనిపోయింది అనేటువంటి దుఃఖము. ఈ రెండు కూడా వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్స్లో ఉన్నాయి. ఈయనకి అది అర్థం కావట్లేదు కువలయాసుడికి. తిన్నగా తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి దగ్గరికి వచ్చి తండ్రి ఏమైందని అడిగితే తండ్రి విషయం చెప్పాడు. చెప్పేసరికి తీవ్రమైనటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు కువలయాసుడు. ఆ డిప్రెషన్ నుంచి ఎంతసేపటికి బయటకు రాలేని పరిస్థితి. రోజులు గడుస్తూ ఉన్నాయి. అప్పుడు ఇతని మిత్రులైనటువంటి నాగకుమారులు ఇద్దరు ఉన్నారు కదా, ఆ నాగరాజు అనేటువంటి అశ్వతురుడు కుమారులు, వాళ్ళిద్దరూ కూడాను ఇతన్ని దుఃఖం నుంచి బయటికి తీసుకొచ్చేందుకు గాను శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అతనికి మాటలు చెప్పటము, అట్లా చల్లగాలికి తీసుకెళ్ళటము, అట్లా సైట్ సీయింగ్కి తీసుకెళ్ళటము, ఇట్లా మంచి మంచి మాటలతోటి ఇతను నెమ్మదిగా డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా కొన్నాళ్ళు గడిచిపోయింది. స్లోగా కువలయాసుడు తన భార్య చనిపోయిందనే విషయాన్ని డైజెస్ట్ చేసుకుంటున్నాడు, బాధపడుతూనే ఉన్నాడు. కానీ పైకి మాత్రం కొంత నార్మల్సీ రెస్టోర్ అయిందనమాట. కొంత నార్మల్గా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇలా చేస్తూ ఉన్న సందర్భంలో ఒకరోజు నాగరాజు అనేటువంటి అశ్వతరుడు తన కుమారులిద్దరిని పిలిచి, యారా, మీరు ఈ మధ్య తరచూ కూడా మాయమైపోతున్నారు, కనపడట్లేదు, చెడు సహవాసాలు చేస్తున్నారా, ఏం చేస్తారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారని అడిగాడు. అడిగితే అప్పుడు కుమారులిద్దరూ చెప్పారు, ఏం లేదు తండ్రి, భూలోకంలో కువలయాసుడు అనేటువంటి రాజకుమారుడు ఉన్నాడు, చాలా మంచివాడు, ఉత్తముడు. అతనితో మేము ఫ్రెండ్షిప్ చేస్తున్నాము. అతడు మా కోసం ప్రాణం ఇచ్చేటువంటి మనిషి. మా సౌకర్యం కోసం, మా సుఖం కోసం, మా సంతోషం కోసం ఎన్నో రకాల త్యాగాలు చేసినటువంటి వాడు అతను. అతన్ని మిత్రుడిగా పొంది మేము చాలా ధన్యులం అయ్యాము. అందుకే అతనితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం నాన్న, మేము అట్లాంటి చెడు పనులు చేయట్లేదు అని చెప్పని ఈ అశ్వతరుడితో చెప్పారు నాగకుమారులు. చెప్పినప్పుడు చాలా సంతోషం ఉంటుంది ఆయన. మరి ఇంత స్నేహం ఉందంటున్నారు, ఇంత సహాయం చేశాడు అంటున్నారు, ఇంత ప్రేమగా ఉన్నాడు అంటున్నారు, మీరు అతనికి ఏం ప్రత్యుపకారం చేయలేకపోయారా అని అడిగాడు. చెప్తే అప్పుడు నాగకుమారులు అన్నారు, అతడు ఆల్రెడీ రాజకుమారుడు, అతనికి మేం చేయగలిగినటువంటి ఉపకారాలు ఏముంటాయి, అతడు ఏది కావాలో చిటికలో లభిస్తుంది అతనికి.
అందువల్ల ప్రత్యేకంగా మేము చేయగలిగింది లేదు. అంతేకాకుండా అతని దగ్గర పెద్ద అశ్వం కూడా ఉంది, కువలయ అశ్వం అనేటువంటి అశ్వం కూడా ఉంది. అది భూమండలం అంతా తిరగలిగినటువంటి అశ్వం. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న మనిషికి మేమేం గిఫ్ట్ ఇవ్వగలుగుతాము, ఏం సహాయం చేయగలుగుతాము అన్నాడు అని వాళ్ళు ఒక మాట అన్నారు. అతనికి మేము ఏదైనా సహాయం చేయగలిగితే ఒకటే సహాయం చేయగలం. ఏంటంటే అతడు భార్యను కోల్పోయి చాలా బాధపడుతున్నాడు, అనుక్షణం కుమిలిపోతున్నాడు. అవకాశం ఉంటే చేతనైతే అతని భార్యను తిరిగి బతికించగలగటం ఒక్కటే మేము చేయగలిగినటువంటి సహాయం, అది మేము చేయలేము అన్నారు. అనగానే నాగరాజు అలాగా అన్నాడు. ఆ తర్వాత ఆ అశ్వతరుడు హిమాలయ పర్వతాలకు తపస్సు కోసం వెళ్ళిపోయాడు. ఈ తపస్సు కోసం వెళ్ళిన సందర్భంలో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ నాగరాజు అనేటువంటి అశ్వతరుడికి ఒక అన్న ఉండేవాడు ఒకప్పుడు, కంబలుడు అనేటువంటి వాడు. అతడు ఆల్రెడీ చనిపోయి ఉన్నాడు అనమాట. ఈ అశ్వతరుడు హిమాలయ పర్వతాలకు వెళ్ళి సంగీతం మీద ఉన్నటువంటి ప్రేమ వలన సరస్వతి దేవుని ఉపాసన చేశాడు. అప్పుడు సరస్వతి దేవి ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలని అడిగింది. అప్పుడు ఈ నాగరాజు అనేటువంటి అశ్వతరుడు నా అన్న అయినటువంటి కంబలుడిని బతికించు, ఇది ఒక కోరిక. రెండో కోరిక, మా ఇద్దరికి కూడా సంగీత విద్య కరతలా మలకం అవ్వాలి, అంటే అరచేతుల ఉసిరికలాగా మాకు స్ఫురించాలి, మేము అద్భుతమైనటువంటి సంగీతవేత్తలం కావాలి అని కోరుకున్నాడు. అప్పుడు సరస్వతిదేవి వరాలు అనుగ్రహించింది. నిజానికి ఈ నాగరాజు మదాలసను కూడా తిరిగి బతికించమని సరస్వతిదేవిని అడగాలనుకున్నాడు, కానీ అడగలేకపోయాడు. ఎందుకంటే ఆల్రెడీ 2 వరాలు ఇచ్చింది ఆవిడ. 3వ వరం అడిగితే ఎలా ఉంటుందో అనే విషయంలో మీమాంసలో ఆయన వరం అడగల. ఆ తర్వాత ఏం చేశాడంటే తిరిగి బతికొచ్చినటువంటి తన సోదరుడైనటువంటి కంబలుడితోటి ఈ కువలయాసుడు మదాలసుల యొక్క కథ చెప్పి మన నాగకుమారుల యొక్క ప్రాణ స్నేహితుడు అతను ఎలాగైనా అతనికి మనం సహాయం చేయాలి అని చెప్పని వీళ్ళిద్దరూ తమ సంగీత విద్య ద్వారా ఆ యొక్క పరమశివుడిని మెప్పించగలిగారు. మెప్పించి ఆయన ఒక వరం అడిగారు, ఎట్లాగైనా సరే మదాలసుని తిరిగి బతికించు, ఆమె యోగమాతగా జన్మించాలి, నా యొక్క శిరస్సుల్లో ఒక శిరస్సు నుంచి ఆమె నా కుమార్తెగా ఆ వయసుతోటి ఏ వయసులో ఆమె మరణించిందో అదే వయసు, అదే రూపం, అదే పూర్వజన్మ స్మృతితోటి, అంతేకాకుండా యోగమాతగా, ఈ దక్షిణ పాయింట్ అనమాట, యోగమాతగా మాకు జన్మించాలి అని చెప్పని కోరుకున్నాడు ఈ అశ్వతరుడు. కోరుకున్నప్పుడు పరమశివుడు సంతోషంతో అలాగే తదాస్తు అన్నాడు. అంతే, అతని శిరస్సులో ఉన్నటువంటి ఒక శిరస్సు నుంచి ఈ యొక్క మదాలస తిరిగి పూర్తి పూర్వజన్మ జ్ఞానంతో అదే టైంలో పూర్తి యోగమాతగా జన్మించింది. ఈ యోగమాతగా ఉన్నటువంటి మదాలస తన యొక్క యోగశక్తిని కానివ్వండి, ఆ రకమైనటువంటి వైరాగ్య భావాన్ని కానీ ఎక్కడ ప్రకటించకుండా ఒక రాజకుమార్తె ఎలా ప్రవర్తించిందో అలాగే ఉండేదన్నమాట. ఈ విధంగా జరిగిన తర్వాత అప్పుడు ఈ అశ్వతరుడు వెనక్కి వచ్చి ఈ యొక్క మదాలసని తన కుమారులకు చూపించాడు. చూపించినప్పుడు కుమారులు చాలా ఆనందంతో సంతోషపడి విప్పు తప్పిబ్బైపోయారు. ఇన్నాళ్ళు తాము సోదరిగా చూసుకున్న మదాలస ఇప్పుడు తనకు సోదరిగానే జన్మించింది. తన తండ్రి యొక్క ఒక శిరస్సు నుంచి జన్మించింది, అంటే తన సోదరే కదా. తన సోదరిగా ఆమె జన్మించినందుకు, అదే టైంలో తన మిత్రుడు రుణం తీర్చుకోగలిగినందుకు విపరీతమైన ఆనందపడ్డారు ఆ ఇద్దరు సోదరులు. సరే ఏం చేద్దాం ఇప్పుడు అన్నారు. అంటే అశ్వతరుడు అన్నాడు, వెళ్ళి ఈమెని మీ యొక్క మిత్రుడైనటువంటి కువలయాసుడికి అప్పచెప్పండి, ఈమెని చక్కగా సంతోషపడతాడు అన్నాడు. అమ్మమ్మమ్మ, అది చాలా ప్రమాదం నాన్న, సడన్గా ఈమె బతికొచ్చిందని తెలిస్తే అతను ఏమైపోతాడో అని చెప్పని వీళ్ళు ఇది కాదు విధానం అనుకున్నారు. సరే అయితే ఓ పని చేయండి, మీరు వెళ్ళి కువలయాసుడిని మన లోకానికి నిజం చెప్పి ఆహ్వానించి తీసుకురండి, మీరు నాగకుమారులు అని చెప్పి అతన్ని ఇక్కడికి తీసుకురండి, నెమ్మదిగా ఈమెను ఇంట్రడ్యూస్ చేద్దాము కువలయాసుడికి అన్నాడు అశ్వతరుడు. అనగానే ఆ ప్రకారంగా వీళ్ళిద్దరూ భూలోకానికి వచ్చి మిత్రుడిని కలిశారు. మిత్రుడిని కలిస్తే మిత్రుడు అన్నాడు, అని మిత్రుడు అంటే మన కువలయాసుడు అనమాట. ఈ కువలయాసుడు అన్నాడు, ఇన్నాళ్ళు ఏమైపోయారు మీరు, మీకోసం వెతుకుతున్నాను నేను, అసలు కనపడకుండా పోయారా అన్నాడు. మా ఇంటికి రావాలి అని అడిగారు వీళ్ళు. వీళ్ళ ఇద్దరితో పాటు ఈ నాగకుమారుడు ఇద్దరితో పాటు కువలయాసుడు పడవెక్కి కూర్చున్నాడు. కూర్చోగానే నీకు సర్ప్రైజ్ ఉంది అని చెప్పని అతని కళ్ళకి గంతలు కట్టారు. గంతలు కట్టి మరుక్షణంలో పాతాళ లోకానికి తీసుకెళ్లారు. పాతాళ లోకంలో కళ్ళు తెరిచినటువంటి కువలయాసుడికి అంత ఆశ్చర్యంగా కనపడుతుంది. ఇదంతా ఏంటి, నేను ఎక్కడున్నాను అన్నాడు. అంటే ఇది పాతాళ లోకము, మేము నాగకుమారులము, ఇదిగో మా తండ్రి గారు అయినటువంటి అశ్వతరుడు, ఈయన మా నాగరాజు గారు అని చెప్పని పరిచయం చేశారు. కువలయాసుడు ఆశ్చర్యపోయి వాళ్ళేవాళ్ళు మొత్తానికి పెద్ద రహస్యం దాచిపెట్టారు నా దగ్గర నుంచి అన్నాడు, కానీ సీరియస్గా తీసుకోవాలి దాన్ని. అప్పుడు నాగరాజు అయినటువంటి అశ్వతరుడు అతన్ని చక్కగా ఆశీర్వదించి, నాయన నీలాంటి స్నేహితుడు మా కుమారులకు దొరకడం చాలా అదృష్టము, ఈ సంతోషంతో నీకేదైనా ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాను, ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. అనగానే కువలయాసుడు ఏం మాట్లాడుకుని తలకాయించుకుని కూర్చున్నాడు. అప్పుడు ఆ ఫ్రెండ్స్ ఉన్నటువంటి ఇద్దరు నాగకుమారులు ముసిముసిగా నవ్వుతూ, నాన్న నువ్వు గనక కువలయాసుడిని సంతోషపెట్టగాలి అనుకుంటే కనుక
కువలయాసుడిని సంతోషపెట్టాలి అని అనుకుంటే కనుక ఒకే ఒకటి చెయ్యి, మదాలసను తిరిగి బతికించు అన్నారు. అనగానే ఒక్కసారి కువలయాసుడు షాకే తలకాయ పైకెత్తాడు. పైకెత్తగానే అప్పుడు అశ్వత్థుడు అన్నాడు, నేను ఆమెను చూపించగలను, బతికించలేను కానీ చూపించగలను అన్నాడు. అనగానే సరే చూపించిన పర్లేదు స్వామి అన్నాడు కువలయాసుడు ఎమోషన్లో. ఎందుకంటే తన భార్యను నెల తర్వాత మళ్ళీ ఒకసారి చూడగలుగుతానన్నటువంటి ఆనందంతో, అది మాయైనా పర్లేదు, నాకు ఒకసారి నా భార్యను నా కళ్ళతో చూడనివ్వండి అని అడిగాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. అనగానే వెంటనే అశ్వత్థుడు పక్క గదిలో ఆల్రెడీ మదాలసను రెడీగా నిలబెట్టారు, చక్కగా అలంకరించి. ఆమెకు ముందే ఏం చెప్పాడంటే అశ్వత్థుడు, తొందరపడి కళ్ళలో నీళ్లు పెట్టుకోకమ్మా, ఆమె చాలా ఎమోషనల్గా ఉంది లోపల పక్క గదిలో. ఆమె కూడా తన భర్తని చూస్తున్నటువంటి ఆనందంలో ఉంది కదా, ఎన్నాళ్ళ తర్వాత చనిపోయాడు అనుకున్న భర్త బతికున్నాడు ఈ రోజున. అందుకని ఆమె కూడా కొంచెం లిటిల్ ఎమోషన్గా ఉంది. ఆమెని కంట్రోల్లో పెట్టి అశ్వత్థుడు, తొందరపడి నువ్వు ఎమోషన్ చూపించకమ్మా, నువ్వు బొమ్మవి అని మాత్రమే చెప్పాను, కాబట్టి నువ్వు తొందరపడి గబక్కని బయటపడకు అని చెప్పి ఆ యొక్క మదాలసని బయటికి తీసుకొచ్చారు. తీసుకురాగానే కువలయాసుడు షాక్. అలాగే ఆమెను చూస్తూ ఉండిపోయాడు. కళ్ళమట్టి నీళ్ళు విపరీతంగా కారిపోతూ ఉన్నాయి. కారిపోతూ ఉంటే గబగబ దగ్గరికి వెళ్ళాడు మదాలస దగ్గరికి. మదాలస దగ్గరికి వెళ్ళాక ఆమెను ముట్టుకుంటూ వీల్లేదు, ముట్టుకుంటే మాయమైపోతుంది అన్నాడు అశ్వత్థుడు. వీళ్ళందరూ ఒక రకంగా ఎంజాయ్ చేస్తున్నారు, జరగబోయేటువంటి ఆనందకరమైనటువంటి సన్నివేశం కోసం సిద్ధంగా ఉన్నారు. రెండు జరుగుతున్నాయి. అమాయకంగా ఉన్నది కువలయాసుడు ఒక్కడే. పాపం కువలయాసుడు దగ్గరికి వెళ్ళి ఆ మదాలస దగ్గరికి వెళ్ళి ఒకసారి ఆమె చేతి యొక్క గోళ్ళ చివర గాల్లోనే ఇలా ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకొని వెనక్కి తిరిగి చూసి ఒక్కసారి తాకొచ్చా అని అడిగాడు అశ్వత్థుడిని. అంటే ఎమోషన్ ఆపుకోలేకపోతున్నాడు అనమాట. అప్పుడు నెమ్మదిగా తాకొచ్చు అన్నారు. కువలయాసుడు ఆమెని స్పర్శించాడు, ఆమెను పట్టుకున్నాడు. అప్పుడు అశ్వత్థుడు మొత్తం జరిగిన కథ అంతా చెప్పి, ఏమి ఇప్పుడు నీ భార్య మదాలస తిరిగి జన్మించింది, జీవించే ఉంది, ఆమె పూర్వజన్మ స్మృతితోటి ఉందని చెప్పగానే కువలయాసుడు ఆనంద పరవశంతో తన భార్యని హత్తుకొని తిరిగి వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పి తిరిగి తన రాజ్యానికి వచ్చేసాడు. అప్పుడు రాజు అనేటువంటి చిత్రజిత్తు, వాళ్ళ యొక్క పరివారము, కుటుంబము, రాజ్యము అంతా కూడా సంబరాల్లో మునిగిపోయారు. చాలా ఆనందంగా ఉన్నారు. చిత్రజిత్తు తపస్సుకు వెళ్ళి చనిపోవడంతో కువలయాసుడు తన రాజ్యపాలన ప్రారంభించాడు. ఈసారి కువలయాసుడు రాజ్యం పరిపాలించేటప్పుడు మదాలస మునుపటి మదాలస కాదు, మరింత మెచ్యూర్డ్ యోగమాత కూడా అద్భుతమైనటువంటి ప్రజ్ఞతోటి పుట్టింది ఈసారి. అందుకనే రాజ్య వ్యవహారాల్లో కానీ ఏదైనా కానీ ఇట్టే పరిష్కారం చేసేది. ఏదైనా సమస్య వచ్చిందంటే చిటికలో పరిష్కారం అయిపోయేది. దాంతో నిదానంగా ఈ కువలయాసుడు మదాలసని రాజ్య వ్యవహారాల్లో ఇన్వాల్వ్ చేయడం ప్రారంభించాడు. ఈ విధంగా ఆమె అద్భుతమైనటువంటి సలహాలతో రాజ్యం నడుస్తున్న సందర్భంలో మొదటిగా అతనికి ఒక కుమారుడు పుట్టాడు. నామకరణ సభలో అందరూ కూర్చుని ఉండగా పురోహితుడు అడిగాడు, ఏమండి అబ్బాయి పేరు ఏంటి అన్నాడు. అనగానే రాజుగారు వెనక ముందు ఆలోచించకుండా విక్రాంతుడు అన్నాడు. ఆవిడ పళ్ళని నవ్వింది. ఎవరు? మదాలస. రాజుగారికి ఆశ్చర్యం వేసింది. ఎందుకట్లా నవ్వుతున్నావు, ఏం పని లేదా అన్నట్టుగా చూశాడు. చూసి ఉత్తిన నవ్వదు. మదాలస అంతమంది సభా మధ్యలో సభా మర్యాద లేకుండా నవ్విందంటే ఏదో కారణం ఉంటుంది. అర్థం కాల. అలాగే చూసి తేరిపారా. సరే, కార్యక్రమం పూర్తయింది. విక్రాంతుడు ఈ యొక్క మదాలస ఆ విక్రాంతుడిని ఉయ్యాల్లో వేసి ఏదిరా క్రాంతి, ఏదిరా భ్రాంతి అంటూ ఒక లయబద్ధంగా అద్భుతమైనటువంటి పాట పాడుతూ వాడిని ఉయ్యాలూపుతోంది. ఏదిరా క్రాంతి, ఎందుకు ఏదిరా భ్రాంతి అంటే క్రాంతి అనేది ఎక్కడుంది, చివరికి అంతా నశించిపోయేది అని వైరాగ్యం బోధిస్తోంది. ఆమె పాట అద్భుతంగా ఉండేది. అందరూ పాట విని మైమర్చిపోయేవాళ్ళు. కానీ అందులో ఉన్న సాహిత్యం చూస్తే మొత్తం వైరాగ్యం నింపబడి ఉండేది. ఆ విధంగా ఆ వైరాగ్యంతో నింపబడినటువంటి ఆ పాటలు విని 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 ఈ విక్రాంతుడు 12 సంవత్సరాలు వచ్చేసరికి ఈ యొక్క జ్ఞాన మార్గంలో వెళ్ళిపోయి తపస్సుకి వెళ్ళిపోయాడు. మన భీష్ముడు గంగాదేవి కథ గుర్తొస్తుందనమాట. ఒక్కొక్కరిని నిద్ర వదిలిపెట్టినట్టుగా ఈ ఒక్కొక్కరిని కూడా వైరాగ్యంలో వదిలిపెట్టేస్తుంది. వైరాగ్య గంగలో ముంచేస్తుంది. వీళ్ళు వైరాగ్యంతో ఈ కుర్రవాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే మళ్ళీ కుమారుడు పుట్టాడు. ఈసారి సుబాహుడు అని పేరు పెట్టాడు. మళ్ళీ పెళ్ళి నవ్వింది. ప్రసారణ అవుతుంది ఏంటో నాయన అనుకున్నాడు కువలయాసుడు. కానీ ఆమెను అడిగేవాడు కదా, ఎందుకంటే ఆమె మీద ఒకప్పుడు ప్రేమ కంటే ఇప్పుడు గౌరవం, భక్తి కూడా పెరిగినాయి. ఎందుకంటే ఆమె వ్యవహార దక్షత అంత గొప్పగా ఉంటుంది. అందువల్ల ఆమె అనలేకపోతున్నాడు. ఈ యొక్క స్వభావాన్ని కూడా ఏవిరా బాహువులు ఇవి ఉంటాయా శాశ్వతంగా అంటూ ఒక పాట పాడుతోంది మళ్ళీ ఉయ్యల్లో ఉడకబెట్టి. ఈ విధంగా సుబాహుడు కూడా తపస్సుకి వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళైంది. ఈసారి మూడోవాడు పుట్టాడు. పుట్టినప్పుడు ఈ రాజుగారు మళ్ళీ అన్నాడు, శత్రుమర్దనుడు అన్నాడు. శత్రువుల్ని మర్దించేవాడు.
మళ్ళీ ఇప్పుడు పాట పడుతోంది. ఎవడు శత్రువు ఎవడి మిత్రువు, ఈ యొక్క కామక్రోధ లోపమోహ మదమాత్సర్యాలే శత్రువులు, వేరే ఏవి శత్రువులు మనిషికి, బయట శత్రువు ఎక్కడున్నాడు, అంత లోపలే ఉన్నాయి శత్రువులు అని పాట పడుతోంది. మళ్ళీ ఈ కుర్రవాడికి కూడా వైరాగ్యం బోధిస్తూ ఉంది. ఈ విధంగా వాడు కూడా సంజసించి తపస్సుకు వెళ్ళిపోయాడు. ఇక మళ్ళీ 4వ కుమారుడు పుట్టాడు. పుట్టేసరికి ఈసారి నామకరణ మహోత్సవం జరుగుతుంది. పురోహితుడు కూడా క్యూరియస్గా చూస్తున్నాడు, ఈసారి ఈయనేం పేరు పెడతాడో ఆవిడ ఎలా అవుతుందో చూడాలని. అందరూ కూడా ఉత్సుకతతో ఉన్నారు. అప్పుడు రాజుగారు ఒక క్షణం ఆలోచించాడు, ప్రతిసారి నేను పేరు పెట్టినప్పుడు ఇవి నవ్వుతుంది కదా, ఈసారి ఈవిడేం పేరు పెడుతుందో చూద్దామని మదాలస అన్నాడు. స్వామి అంది. పిల్లాడికి ఈసారి పేరు నువ్వు పెట్టినాడు. నేను పెట్టడం ఏంటండి, మీరు పెడుతున్నారుగా, ప్రతిసారి పెట్టండి అంది. ప్రతిసారి నేను పేరు పెట్టినప్పుడల్లా నువ్వు నవ్వుతున్నావు, నాకు అర్థమే చావట్లేదు, సరే ఈసారి నువ్వే పెట్టు అన్నాడు. ఏమండి పేరు ఎందుకు పెడతారండి ఎవరికైనా అంది. ఎందుకేంటి అన్నాడు. పేరు పెట్టేది పిలుచుకోవడానికే కదా, నీకు ఒక ఐడెంటిటీ కావాలి. ఓకే, మనం నెంబర్లు కూడా పెట్టుకోవచ్చు పేర్లుగా కదా. ఆవిడంది పిలుచుకోవడానికే కదా పేరు, ఏ పేరైతే ఏముంది, అలర్కుడు అంది. రాజుగారు గుండె ఆగిపోయింది, షాక్లో ఉన్నాడు. అలర్కుడు అంటే పిచ్చి కుక్క, అలర్క అంటే పిచ్చి కుక్క అని అర్థం. అర్కము అంటే కుక్క, అలర్కుడు అంటే పిచ్చి కుక్క. అదేంటి ఈ పేరు పెట్టింది అనుకుంటున్నాడు. ఇలా పురోహితుడు రెడీగా ఉన్నాడు కదా, వెంటనే అలర్క నామదేశ అని చెప్పేసి మంత్రం చదివేశాడు. పిల్లవాడి పేరు అలర్కుడు అయిపోయింది. రాజుగారి గుండెల్లో రాయబడింది. ఇదేంటో ఆయన పిలిచేటప్పుడు ఎలా పిలవాలి, అలర్క అంటే ఒరే పిచ్చి కుక్క ఇట్లా రా అని పిలవాలి వీడిని, అది బుజ్జి చంటి కన్న చిన్న అని పిలవాలి. ఇంకా సరే రాజుగారు ఒకసారి షాక్లో ఉన్నాడు, ఈ విచిత్రంగా ప్రవర్తిస్తుంది ఏంటా అనుకున్నాడు. సరే అలర్కుడిని కూడా మళ్ళీ ఉయ్యాల్లో పడుకోబెట్టి ఆవిడ పాట పాడుతోంది. పిచ్చి 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 రకరకాల పిచ్చి, ఏ పిచ్చి లేదనుకుంటే అది అచ్చమైన పిచ్చి అని పాడుతోంది ఈవిడ భానుమతి గారి గొంతుతోటి. పాడుతూ ఉండేసరికి ఈ రాజుగారు మళ్ళీ అప్పుడు వెళ్ళాడు ఆమె దగ్గరికి. వెళ్ళి ముగ్గురిని ఇలాంటి పాద్యాలు ఇలాంటి పాటలు పాడే కొంప ముంచావు, వాళ్ళు ముగ్గురు సన్యసించారు, నా తర్వాత రాజ్యం చేయడానికి ఒక మనిషి కావాలి, అది కూడా రాజధర్మం అన్నది ఒకటి ఉంది కదా, నువ్వు ఎంతటికి వైరాగ్యం వైరాగ్యం అందరూ తపస్సులకు పోతే సృష్టి ఎలా సాగుతుంది, కనీసం వీడికి ధర్మం బోధించు, వీడికి రాజనీతి బోధించు, వీడికి వైరాగ్యం దయచేసి బోధించొద్దు అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు ఆవిడంది, తప్పకుండానండి మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాను అని అక్కడి నుంచి వాడికి ధర్మపన్నాలు, ధర్మము, రాజధర్మము, రాజనీతి, అలాగే విద్యలు ఇవన్నీ కూడా నేర్పడం మొదలెట్టింది. వాడు ఒక వయసు వచ్చేసరికి అద్భుత పరాక్రమవంతుడిగాను ధర్మబుద్ధి కలిగినటువంటి వాడిగా తయారయ్యాడు అలర్కుడు. ఆ అలర్కుడు ఆ విధంగా యుక్త వయసుకు వచ్చి రాగానే వీళ్ళిద్దరూ కూడాను, ఎవరు మన యొక్క కువలయాసుడు మదాలస, ఇద్దరు కూడా తపస్సుకు వెళ్ళడానికి బయలుదేరినప్పుడు అప్పుడు కుమారుడైనటువంటి అలర్కుడు వెళ్ళి, అమ్మ మీరు నన్ను ఇట్లా అన్యాయంగా వదిలిపెట్టి మధ్యలో వెళ్తే ఎట్లాగంటే, లేదు ఈ యొక్క వృద్ధులైనటువంటి వాళ్ళు వానప్రస్థం స్వీకరించిన తర్వాత సన్యసించడం అనేది ధర్మం, లోక సహజం, నువ్వు నీ రాజ్యం చక్కగా పరిపాలించుకో అంది. అనగానే ధైర్యం సరిపోవట్లేదు అలర్కుడికి. లేదమ్మా నువ్వు ఉంటే చక్కగా నా సలహాలు చెప్పేదానివి, ఎప్పటికప్పుడు ఏది మంచి ఏది చెడు చెప్పేదానివి, నువ్వు వెళ్ళిపోతే ఎలా అన్నాడు. అప్పుడు ఆవిడ ఒక ఉంగరం తీసి ఇచ్చింది అతనికి. ఈ ఉంగరం యొక్క ప్లేట్ ఇట్లా తీస్తే ఒక చిన్న పేపర్ పెట్టింది అందులో. నీవు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో సంకటంలో పడ్డప్పుడు ఈ పేపర్లో ఏముందో చదువు అని చెప్పని ఆ ఉంగరం ఈ కుమారుడు యొక్క వేలికి తొడిగి ఆ యొక్క మదాలస తన భర్త అయినటువంటి కువలయాసుడితో కలిసి అరణ్యాలకు వెళ్ళిపోయింది. దాంతో అలర్కుడు రాజయ్యాడు. ఈ రాజయ్యి పరిపాలన చేస్తూ ఉన్నాడు, ఫుల్ బిజీ అయిపోయాడు. రాజనీతి అంతా తెలుసు కదా, సో బ్రహ్మాండమైనటువంటి యాక్టివిటీస్, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహిస్తున్నాడు సభలో కూర్చొని. రాజరికం అనేది రజోగుణంతో కూడినటువంటిది. మనిషి యొక్క రజోగుణం ప్రకోపిస్తుంది ఆ టైంలో, సత్వగుణం అనేది కంటే కూడా రజోగుణం ఉంటుంది ఎక్కువగా. ఆ విధంగా రజోగుణంతో కూడినటువంటి పరిపాలన సాగిస్తున్నటువంటి అలర్కుడి దగ్గరికి అతని సోదరుడైనటువంటి సుబాహుడు ఒకసారి ఈ విషయం కనిపెట్టాడు. ఆల్రెడీ తపస్సులో ఉన్నాడు కదా, ఆ సుబాహుడు కనిపెట్టాడు. కనిపెట్టి ఏం చేశాడు, పక్క రాజు అయినటువంటి కాశీరాజు దగ్గరికి ఒక రాజుగారి వేషంలో వెళ్ళాడు సుబాహుడు. నెత్తి మీద కిరీటము, పెరిగిన కొంచెం గడ్డము, కొంచెం చివికిపోయినటువంటి బట్టలు వేసుకొని పక్క కాశీరాజు, ఆయన కూడా చాలా గొప్ప రాజు, ధర్మాత్ముడే. కానీ జనరల్గా బోర్డర్ అంటూ ఉన్నాక కొంచెం చిన్న చిన్న గొడవలు ఉంటాయి కదా, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అలర్కుడికి ఆ కాశీరాజుకి చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉన్నాయి, మేజర్ డిస్ప్యూట్స్ లేకపోయినప్పటికీ. ఆ కాశీరాజు దగ్గరికి సుబాహుడు అనేటువంటి వాడు, అంటే ఇతని యొక్క అన్నగారు, తపస్సుకి వెళ్ళిపోయిన అన్నగారు ఎవరైతే ఉన్నాడో అతను డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి, నన్ను నా తమ్ముడు రాజ్యభ్రష్టుని చేశాడు, నాకు రాజ్యం ఇవ్వమంటే ఇవ్వట్లేదు, నువ్వు నాకు సహాయం చేయాలి, నీకు ధర్మం తెలుసు కదా,
అన్న నేను ఉండగానే వాడట రాజ్యం చేస్తాడు అని చెప్పని అడిగాడు సుబాహుడు. అప్పుడు కాశీరాజు కూడా నీ యొక్క ఉద్దేశం న్యాయమైందే, నేను ఒకసారి కబురు పంపిస్తానని ఒక దూతను పంపించాడు. మీ అన్నగారైన సుబాహుడికి నువ్వు వెంటనే రాజ్యం ఇవ్వాలి, లేదంటే యుద్ధానికి సిద్ధంగా ఉండు అని మెసేజ్ అనమాట. అలర్కుడు ఇట్లా చూశాడు, మా అన్నగారు ఏంటి, సుబాహుడు ఏంటి, రాజ్యం కోరటం ఏంటి, కాశీరాజు దగ్గర నుంచి ఇంటిమేషన్ ఏంటి అని అర్థం ఉందా, ఇదంతా ఫేక్ అని తీసి అవతల పడేసి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి పండు అన్నాడు ఆ వచ్చినటువంటి వార్తాహరుడికి. ఆ వార్తాహరుడు వెనక్కి వెళ్ళి కాశీరాజు దగ్గరికి వెళ్ళి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని చెప్పాడు అలర్కుడు అన్నాడు. అనగానే కాశీరాజు గారికి అహం దెబ్బతిని సంగతి తేల్చాల్సిందని యుద్ధం ప్రకటించాడు అలర్కుడి మీదకి. యుద్ధంలో పోరాడి ఓడిపోయాడు. ఓడిపోయినప్పుడు అతనికి ఏం చేయాలో తెలియలేదు. బయటికి వెళ్తే శత్రువులు బంధించడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడు అంతఃపురంలో నిలబడి ఆలోచిస్తూ ఉండగా తన తల్లి ఇచ్చినటువంటి ఉంగరం గుర్తొచ్చింది. వెంటనే ఆ ఉంగరం యొక్క ప్లేట్ తీసి ఆ కింద ఉన్నటువంటి పేపర్ తీసి చదవటం మొదలెట్టాడు. అందులో 3 లైన్లు ఉన్నాయి. శాశ్వత దుఃఖాన్ని పోగొట్టి శాశ్వత సుఖాన్ని ఇచ్చేది మోక్ష ఇచ్ఛ. శాశ్వత సుఖాన్ని ఇచ్చేది మోక్ష ఇచ్ఛ. మోక్షం మీద ఉన్నటువంటి కోరికే శాశ్వతంగా సుఖాన్ని ఇస్తుంది. అయితే అది సత్సాంగత్యం వలన మాత్రమే సాధ్యమవుతుంది. అలాంటి మహాత్ములు ఎవరు? అది క్వశ్చన్ మార్క్, చివరిలో క్వశ్చన్ మార్క్ అని హింట్ ఇచ్చేసింది ఆ తల్లి. అది చూడగానే వెంటనే మనవాడికి గుర్తొచ్చింది, సహ్యాద్రి పర్వతం మీద దత్తాత్రేయ మహర్షి ఉన్నాడు. అంతకుముందు తల్లి చాలాసార్లు చెప్పింది, దత్తాత్రేయ మహర్షి తలుచుకోగానే స్మృతృగామి, తలుచుకోగానే సంతోషపడేటువంటి మహాయోగి. ఆయన ఎప్పుడైనా సరే ఆయన యొక్క సాన్నిధ్యం కానీ, ఆయన యొక్క దర్శనం కానీ, ఆయన యొక్క స్మరణం కానీ సంతోషాన్ని, ధైర్యాన్ని, సుఖాన్ని ఇస్తుంది అని తల్లి చెప్పింది. అందుకనే ఇతడు వెంటనే రాజ్యంలో ఉన్నటువంటి సొరంగ మార్గం ద్వారా సహ్యాద్రి పర్వత ప్రాంతాలకు వెళ్ళి దత్తాత్రేయ మహర్షి కాళ్ళు పట్టుకున్నాడు. వెళ్ళి, స్వామి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అన్నాడు. అనగానే దత్తాత్రేయుల వారు, ఏం నాయన ఏం జరిగిందంటే, స్వామి నా పేరు అలర్కుడు, మా అమ్మ మదాలస నాకు ఇలా ఉపదేశం చేసింది, మీ దగ్గరికి వచ్చాను, స్వామి దయచేసి నాకు మార్గం చెప్పండి అని అడిగాడు. అప్పుడు దత్తాత్రేయుల వారు నవ్వి, ఆయన నీకు కథ చెప్తాను విను. మన ఇంట్లో ఒక కోడి ఉంది, ఒక పిల్లుంది, ఒక ఎలుక ఉంది. పిల్లి వెళ్ళి కోడి మెడ పట్టుకుంటే నీకు దుఃఖం వస్తుంది, పిల్లి వెళ్ళి ఎలుక మెడ పట్టుకుంటే నీకు సంతోషం కలుగుతుంది. ఈ దుఃఖానికి కారణం కోడి మెడలో ఉందా, సుఖానికి కారణం ఎలుక మెడలో ఉందా? నిజానికి దాని మెడలో ఏమీ లేదు, దీని మెడలోనూ ఏమీ లేదు, ఉన్నదంతా మన మెదడులో ఉంది. మనం వస్తువుల్ని చూసే విధానం, మనకి ఇష్టమైన వస్తువు పాడైపోతే బాధ అనిపిస్తుంది, మనకి ఇష్టం లేని వస్తువు పాడైపోతే సంతోషం. మన మిత్రుడికి లాటరీ ₹1,00,00,000 వస్తే సంతోషపడతాం, అదే మన శత్రువుకు ₹1,00,00,000 లాటరీ వస్తే ఏడుస్తాం. ఎందుకని? ఆడ మన శత్రువు కాబట్టి. బుద్ధి ఎక్కడుంది? నీ ఆలోచన ఇక్కడుంది. ఈ విషయాన్ని దత్తాత్రేయ గారు చెప్తూ, ఈ పంచేంద్రియాలతో నిండినటువంటి ఈ శరీరం ఏదైతే ఉందో, ఇది ఇదం శరీరం ఖలధర్మ సాధనం. ఈ శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు ప్రపంచాన్ని తీసుకోవడానికి ఉపయోగపడతాయి. ఈ ప్రపంచంలో దృశ్య ప్రపంచం, కళ్ళు లేకపోతే దృశ్య ప్రపంచం లేదు, చెవులు లేకపోతే శ్రవణేంద్రియం లేకపోతే శబ్ద ప్రపంచం లేదు కదా, చర్మం లేకపోతే స్పర్శ ప్రపంచం లేదు, ముక్కు లేకపోతే వాసన ప్రపంచం లేదు కదా, నాలిక లేకపోతే రుచి లేదు. ఈ రకంగా ఈ ఇంద్రియాల సహాయంతో ఈ ప్రపంచాన్ని మనము తీసుకుంటున్నాం లోపలికి. ఇవి లేకపోతే అసలు ప్రపంచమే లేదు మనకి. సింపుల్ లాజిక్. ఈ ప్రపంచం దాటడం కోసం, ఈ ప్రపంచాన్ని తీసుకోవటానికి ఈ పంచేంద్రియాలను ఉపయోగించాలి. కానీ వీటి సహాయంతో ఎంజాయ్ చేయటం అనేది ఒకటి కాదు నాన్న జీవితం అంటే. సో ఈ ప్రపంచాన్ని దాటడం కోసం, ఈ ప్రకృతిని, పరబ్రహ్మని, ఈ రెండింటిని తెలుసుకోవటం కోసం ఈ ఇంద్రియాలను వాడుకోవాలి. తద్వారా మోక్ష మార్గంలోకి వెళ్ళాలి. అదే పరమసుఖాన్ని ఇస్తుంది. వైరాగ్యాన్ని మించినటువంటి సుఖం లేదు అని చెప్పని దత్తాత్రేయుల వారు అతనికి ప్రబోధించారు. ప్రబోధించినప్పుడు అతడు అద్భుతమైనటువంటి ప్రశాంతతను పొందాడు అలర్కుడు. ప్రశాంతతను పొంది ఇప్పుడు వెనక్కి తిరిగి వచ్చేసాడు రాజ్యానికి వచ్చి తిన్నగా డోర్లు ఓపెన్ చేశాడు, మెయిన్ డోర్స్. రాజ్యానికి ఉన్న మెయిన్ డోర్ ఓపెన్ చేసి నడుచుకుంటూ వెళ్ళి కాశీరాజు ముందు నిలబడ్డాడు. కాశీరాజు ఆశ్చర్యపోయాడు, ఇదేంటి ప్రతిఘటించకుండా స్ట్రైట్గా వచ్చి సరెండర్ అయిపోతున్నాడు ఏంటా అని. అప్పుడు కాశీరాజు తోటి అన్నాడు అలర్కుడు, నేను వైరాగ్యం పొందాను, దత్తాత్రేయుల వారి యొక్క ఆశీర్వాదం తీసుకున్నాను,
నేను ఇప్పుడు ఎలాంటి కోరికలకు లోబడి లేను. నేను తపస్సుకి వెళ్తున్నాను. తద్వారా నేను కైవల్యం పొందాలనుకుంటున్నాను. తద్వారా నేను కైవల్యం పొందాలనుకుంటున్నాను. ఈ రాజ్యం కావాలంటే తీసుకో, నాకు ఇది అవసరం లేదు అన్నాడు. అనగానే వెంటనే పక్కడున్నటువంటి సుబాహుడు, ఇతను అన్న ఎవరైతే ఉన్నాడో ఆ అన్న అయినటువంటి సుబాహుడు వెంటనే తన కిరీటాన్ని పక్కన పడేసేసి కాశీరాజుకు దండం పెట్టి, స్వామి నేను వెళ్ళొస్తాను అన్నాడు. కాశీరాజు బెత్తరపోయాడు. ఈయన కోసం నేను ఎంత యుద్ధం చేస్తే ఈయనంటి కిరీటం పక్కన పడేసి వెళ్ళిపోతున్నాడు సుబాహుడు అనుకున్నాడు. అప్పుడు సుబాహుడు నవ్వి, ఏమీ లేదు రాజా, మా తమ్ముడు సంసార లంపటంలో, రాజ్యం లంపటంలో కూరుకుపోతున్నాడు, బురదలో అంతకంతకి కూరుకుపోతున్నాడు. ఇది ఫైనల్గా మోక్షాన్ని ఇచ్చేది కాదు, సంతోషాన్ని సుఖాన్ని ఇచ్చేది. ఇదంతా దుఃఖ కారణమే ఈ యొక్క ప్రపంచం అంతా కూడా. ఇతడు దీంట్లోంచి బయటపడలేకపోతున్నాడు. బయట పడేయాలనేటువంటి ఏకైక ఉద్దేశంతో నేను నిన్ను రెచ్చగొట్టాను, నీ ద్వారా యుద్ధం చేయించాను, నన్ను క్షమించు, కానీ అల్టిమేట్గా నా లక్ష్యం నెరవేరింది అన్నాడు సుబాహుడు. అప్పుడు కాశీరాజు అన్నాడు, నేనే నా తక్కువ తింది, నాకు ఈ రాజ్యం మీద ప్రేమ లేదు, నేను నీకోసం యుద్ధం చేశాను, నువ్వు వద్దన్న రాజ్యం నాకెందుకు, నాకు అక్కర్లేదని చెప్పనేసేసి కాశీరాజు తిరిగి తన సైన్యంతో వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు అప్పుడు అలర్కుడు తన యొక్క కుమారులకి రాజ్యాభిషేకం చేసేసి తను కూడా అన్నగారైన సుబాహుతోటి ప్రశాంతంగా తపస్సు చేసుకోవడానికి అరణ్యాలకు వెళ్ళిపోయాడు. ఈ విధంగా ఆ తర్వాత అలర్కుడు తపస్సు చేసి కైవల్యాన్ని పొందాడు. ఇది కువలయాశ్వ మదాలస అలర్కుల కథ. స్వస్తి.